నంద్యాల పట్టణంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ వద్ద అన్నదమ్ములపై కొందరు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బయటిపేటకు చెందిన పశులతి, మనోహర్ అనే 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. శతగాత్రుల్లో మనోహర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు కూడా బయటిపేటకు చెందిన వారేనని గుర్తించగా వారు గంజాయి మత్తులోనే ఈ దౌర్జన్యానికి దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల 1 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఆటో తొలుకుంటాను, బస్ కాడ ఆటో తొలుకుంటా. నేను మా తమ్ముడు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. 3 పుట్టగాలు వచ్చాము. ఫస్ట్ అన్ని తమ్ముడు పిల్లలు, మా ఇంటికి వెళ్ళి పిల్లలు వచ్చి మాట్లాడుతూ 25 మంది అయ్యారు. వచ్చి ఏమరా కొడుకులరా మీద అని బెదిరించి పొడిచినారు. మాట్లాడుతూ దవిక్యం పొడిచినారు. పొడిచి ఎట్ట పడితే ఎప్పుడు గంజాయి తాగుతుంటారు వాళ్ళు. గంజాయి టైప్లో పొడిచేసినారు మమ్మల్ని. మేము వాళ్ళని ఏమనలేదు, కొట్టలేదు, తిట్టలేదు. మాకు వాళ్ళకి పాత పగలు ఏమి లేవు. గంజాయి తాగిన కైపు ముప్పున వచ్చి పొడిచినారు. మేము ఆటో తోలుకుంటా జీవనాధారానికి మేము బతుకుతుంటాం. వెళ్ళే చేయను, చేతిలో బ్రాస్లెట్, మా తమ్ముడు వెళ్ళే చేయను తీసుకొని మేమారు చేసి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని ఎంతమంది పొడిచారు? మేమిద్దరం ఉన్నాము అన్నదమ్ములము. వాళ్ళు 25 మంది పైన ఉన్నారు. ఫస్ట్ ముగ్గురు వచ్చి ఏమి అది మాట్లాడుకుంటా దవిక్కకు పోయి వెనకలో నుంచి పొడిచారు. 25 మంది పైన ఉన్నారు. ఒకటి సురేష్, పండు, చరణు, గుండు, చిరు, సంతోష్, అంజి, శివ, దశగిరి, పులిమంది పిల్లలు ఒకడు, కరెంట్ ఆఫీస్ కాడ పిల్లలు 5 మంది, మొత్తం దండి మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది అయినారు? గంజాయి తాగినారు వాళ్ళు. ఎప్పుడు 24 hours గంజాయి తాగుతూనే ఉంటారు వాళ్ళు గంజాయిగానే అమ్ముతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏం చేయరు, గంజాయి అమ్ముకుంటారు. వాళ్ళు తాగుతుంటారు, తిరుగుతుంటారు రోడ్ల మీద. వాళ్ళకి ఇదే పని, ఏం పని ఏం లేవు. వాళ్ళు మనుషులను కొట్టడం, డబ్బులు ఉంచుకోవడం, ఇదే పని వాళ్ళకి. మీ తమ్ముని పరిస్థితి ఎట్టుంది? మా తమ్ముని పరిస్థితి సీరియస్గా ఉంది. కర్నూలులో దొరికిపోయాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.